ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దలు, మండిపడ్డ మంత్రులు, పిసిసి చీఫ్. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కాంట్రాక్టర్లు కూలిస్తే కూలే ప్రభుత్వం మాది కాదు, ఇంకేం మంచిదే. మహేష్ కుమార్ గౌడ్ సార్ చెప్తున్నాడు. కేసీఆర్ మాట్లాడించినట్లుంది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. పడగొడతామంటే చూస్తూ ఊరుకోం. పొన్నం ప్రభాకర్ విచారణ జరిపించాలి అద్దంకి దయాకర్. ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? అసలు ప్రభుత్వాన్ని పడగొట్టేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి అంటున్నారా? ఆ కుట్రలను మేము ఛేదిస్తామంటున్నారా? లేకపోతే అసలు ప్రభుత్వం ఎట్లా పడిపోతుందో చెప్పుండ్రు ఒకసారి. గాయన ఏదో ఇక్కడ బిల్డర్లు హైడ్రా వచ్చిన తర్వాత బిల్డర్లు, రియల్ ఎస్టేట్లు అంతా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఈ ప్రభుత్వాన్ని దించాలనుకుంటున్నారు, ఎన్నికలు వచ్చినప్పుడు దించాలనుకుంటున్నారు. సరే వాళ్ళు అన్నరా లేకపోతే ఈయన, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, సో మాట్లాడితే కొంత మాట్లాడొచ్చు. కానీ అరే ఒక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలకి మంత్రులంతా కూడా మరి కూల్చే కుట్ర 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఎట్లా ఏ రకంగా అవుతుంది చెప్పుండి? కుట్ర ఎట్లా ఏమవుతుంది వాళ్ళ వల్ల? మంచిగా మీరు ప్రభుత్వాన్ని నడిపించుకోవాలా? జస్ట్ ఒక సింపుల్ గా అరే మతి భ్రమించి మాట్లాడుతున్నాడేమో, లేకపోతే చేతగాని మాటలు మాట్లాడుతున్నాడేమో, ఇట్లా మాట్లాడాలి మంత్రుడు. అంతేగాని భయపడిపోయినట్లు కుట్రలు జరుగుతా ఉన్నాయని మీరే చెప్తారు. అసలు ఎవరి వల్ల కాదు కూల్చడం అని చెప్పి మీరే చెప్తారు. మరి ఏం సార్ ఇది? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసినట్లే కదా. మీరు ప్రజలకి భరోసా ఏమి ఇవ్వాలి? ఆయన ఏదో మాట్లాడిండు, తెలిసి తెలియక మాట్లాడిండు, అవగాహన లేకుండా మాట్లాడిండు, రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడిండు, ఏదో మమ్మల్ని ఏదో కొంత ఇది చేయడానికి మాట్లాడిండు. కానీ ఇక్కడ బెస్కెటోడు ఎవడు లేరు అనేది మంత్రులు చెప్పాల్సిన సమాధానం. అంతేగాని కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఇక కిషన్ రెడ్డి చెప్పా, సర్కార్ని కూల్చే ఆలోచన అసలు మాకు లేనే లేదు అని వీళ్ళు చెప్తున్నారు. ఆయన అదే చెప్తున్నాడు, కేసీఆర్ కూడా అదే చెప్తున్నాడు. మేము ఎందుకు పడగొడతాం ప్రభుత్వాన్ని? రైట్, నడవనియండి, ఇంకో 3 ఏళ్ళు ఇట్లా నడవనియండి, ప్రజల పక్షాన మేము పోరాడతాం అని చెప్పి మొన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా కేసీఆర్ని అడిగితే, సార్ మరి ఇట్లా మన కొంతమంది ఎమ్మెల్యేలు మన దగ్గరకు వస్తామంటున్నారు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి మళ్ళీ మన దానికి వస్తామంటున్నారు సార్, మరి ఎట్లా కొద్దిగా అటు ఇటు చేద్దామా అని చెప్పేసానంటే, అది కూడా సోషల్ మీడియాలో మనం మొత్తం చూసినాం, అంతా కూడా వైరల్ అయింది. లేదు పార్టీ వద్దు, ప్రభుత్వాన్ని అసలు మనం టచ్ కూడా చేయొద్దు, వాళ్ళు పరిపాలన వాళ్ళు చేసుకుంటా పోండి, మనం ప్రజల పక్షాన నుండి పోరాడదాం ఈ 3.5 ఏళ్ళు. గా ఎమ్మెల్యేలకు వస్తేనో ఈ ఎమ్మెల్యేలకు వస్తేనో మళ్ళీ మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనం సొంతగానే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారని చెప్పి గాడ కేసీఆర్ చెప్పే, ఈడ కిషన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే మాట్లాడిండి అని చెప్పి మరి మీరెందుకు అంత సారు మరి దొంగ ఎవరంటే భుజాలు నడుముకుంటున్నట్టున్నది పరిస్థితి. రైట్, మీరు గట్టిగా ఉన్నారు, 75 మంది ఉన్నారు, మీకు బాజాప్తా ప్రభుత్వాన్ని నడిపించుకోండి. ఈ మాట మీద ఉండండి. ఏం మాట? పడగొడతామంటే చూస్తూ ఊరుకోం. ఎవరు మాట్లాడి? ఆ పొన్నం ప్రభాకర్ గారు బరాబరు మాట్లాడతాడు, గాయన మంచిగా మాట్లాడిండు. పడగొడతామంటే చూస్తూ ఊరుకోము. అసలు పడగొట్టడానికి ఛాన్స్ లేదు, గా ప్రయత్నాలు కూడా జరగవు, జరిగే అవకాశం కూడా పెద్దగా లేదు. మీరు పరిపాలన చేసుకుంటా పోండి, కానీ ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇచ్చుకుంటా ఒకటే స్టాండ్ మీద ఉండుర్రి. ఎవరి వల్ల కాదు ప్రభుత్వాన్ని పడగొట్టడం. బాగా చెప్తా, ఈ 3.5 ఏళ్ళు ప్రజల కోసం పనిచేస్తామని చెప్పుర్రు. అంతేగాని కుట్రలు జరుగుతూ ఉన్నాయి, పడగొట్టడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్షం వాడు ఎందైనా మాట్లాడతాడు కదా, గయ్య ఎందుకు పట్టించుకోవాలి? ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతున్నది. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు అంటూ ఆయన చేసిన కామెంట్లపై మంత్రులు, పిసిసి చీఫ్ మండిపడ్డారు. ఇవి బీఆర్ఎస్ పెద్దలు చేయించిన వ్యాఖ్యలేనని, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు. తమ సర్కారుపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ఎమ్మెల్యేల నుంచి సంపూర్ణ మద్దతు ఉందని చెప్పి తెలిపిర్రు కదా. రైట్, ఇంకా మంచిదే, ఎలాంటి వ్యతిరేకత లేదు అని మీరు అనుకుంటా ఉన్నారు. రైట్, ఎమ్మెల్యేలంతా కూడా ఇంకా ఈ బిల్డర్లంతా ఒకటైతే ఏమవుతుంది, లేకపోతే పారిశ్రామికవేత్తలంతా అయితే ఏమవుతుంది, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఏమవుతుంది? ఎమ్మెల్యేలు పర్ఫెక్ట్గా ఉన్నంతసేపు ఏమీ కాదు. ఏం అడపదడప కూడా లేరు కదండి, 75 మంది ఉన్నారు మీరు ఎమ్మెల్యేలు అంతా కూడా. సో 1, 2 ఏదైనా తక్కువ పడతలేవు కదా, అటు ఇటు అవుతుంది దానికి. సో అందుకే కాబట్టి మీకు మంచి అవకాశం దొరికింది. సరే, విమర్శలు వస్తాయి దానికి ప్రతి విమర్శలు మీరు చెప్తారు. ప్రజల కోసం పనిచేయాలి. అల్టిమేట్ గా ఎక్కడ చేస్తే బాగుంటుంది? ప్రజలు కూల్చాలి మనల్ని. ఈ ప్రతిపక్షంలో లేకపోతే గాయనో కేసీఆర్
లేకపోతే కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళు కూల్చితే అది కూలేది కాదు, ప్రజలు కూల్చాల. ప్రజలు కూల్చాలని చెప్పి ఎప్పుడైతే డిసైడ్ అవుతారో సో అప్పుడు ప్రభుత్వాలు కూలిపోతాయి. అంతేగాని నాయకుల వల్ల ఇలా అయ్యేటటువంటి పని కాదు. దయచేసి మీరు 2 నాలుకల ధోరణి ఏదైతే ఉందో దాన్ని బంద్ చేసుకొని కేవలం ఖచ్చితంగా ప్రజల కోసమే మేము పనిచేస్తామని చెప్పేసి ధీటుగా సమాధానాలు చెప్పుకుంటా జర ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి ప్రయత్నం చేయండి.